దేవుని మహాకృపను బట్టి ఆయన సన్నిధిలో గడిపే మరొక భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా కాపాడి తన బలిష్టమైన రెక్కల క్రింద మనలను సజీవులుగా ఉంచి మన జీవితంలో తన ఉద్దేశాలు నెరవేర్చుకుంటున్న ప్రభువుని మనం స్తుతిద్దాం. అది టైం ఫర్ రివ్యూ. రాత్రి మనము పునఃపరిశీలన చేసుకునే సమయం. బట్ దిస్ ఈజ్ ద టైం ఫర్ ప్లానింగ్. మనము మన విశ్వాస జీవితంలో ప్రణాళిక వేసుకునే సమయం ఇది. దిస్ ఈజ్ టైం ఫర్ ప్లానింగ్. వదిలేద్దాం ఏది ఏమైందో. ఈ 2023 సంవత్సరంలో మనము ఎన్నో అనుకున్నాం, కొన్ని ఫుల్ఫిల్ చేసాం, కొన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయాం. అయినప్పటికీ ప్రభు తన మహాకృపచేత మనలను సజీవులుగా ఉంచి మనను ప్రేమించి మరొక సంవత్సరం ఇచ్చాడు. పిల్లరా, ఇక్కడ నెంబర్ మారిందంతే. జస్ట్ 2023 ఆ 3 మారి 4 వచ్చింది అంతే. నెంబర్ హ్యాస్ బీన్ చేంజ్డ్ అంతే. కానీ సంఖ్య మారింది, అక్కడ అంకె మారింది. మనము కూడా మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అందుకనే దిస్ ఈజ్ టైం ఫర్ ప్లానింగ్. ఈ సంవత్సరంలో మనం ఒక ప్రణాళిక కలిగి ఉందాం. ఎన్నో అనుకుంటాం, ఎన్నో ఫుల్ఫిల్ చేయలేకపోతూ ఉన్నాం. భక్తి జీవితంలో భక్తిలో ఉన్న మాధుర్యాన్ని మనం ఎరిగే వారంగా ఉండాలి. సో ప్రభువు మన జీవితాలను మార్చినప్పుడు మార్చిన ప్రభువుకు మనం ఏం చేయాలంటే నమ్మకముగా ఉండాలి. నెంబర్లు మారిపోతూ ఉన్నాయి, కాలాలు పోతూ ఉన్నాయి, సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. మన విశ్వాస జీవితము రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది కానీ పెరగటం లేదు. భక్తిలో ఇది ప్రభువుకి మెచ్చే భక్తి కాదండి. ప్రభువు మెచ్చే భక్తి ఏంటి అంటే ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి మధ్య డిఫరెన్స్ చూపించాలి మనం భక్తి జీవితంలో. అలా లేకుండా ఉంటే మనము ప్రభువుకి దూరం అవుతున్నామని అర్థం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుని మనము ఘనపరిచే వారంగా ఉంటే, ప్రభువుకి దగ్గరగా ఉంటే భక్తి జీవితంలో ఇంప్రూవ్ ఉండాలి. కనుక ఈ ఉదయకాల సమయంలో నేను నమ్మిన దేవుడే మీరు నమ్మిన దేవుడు, అందరికీ ఒకే దేవుడు. అందుకనే ఆయన అందరికీ దేవుడు, అందరికీ ప్రభువు. నా స్థితిగతులను చూసిన దేవుడే నిన్ను చూస్తూ ఉన్నాడు. నా బలహీనతలను నన్ను బలపరుస్తున్న దేవుడే నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు, నువ్వు కలత చెందాల్సిన అవసరం లేదు. ఆయన సన్నిధిలో హృదయపూర్వకమైన సంతోషము కలిగి ఉండు. ప్రభు తప్పకుండా నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను హెచ్చిస్తాడు. మన విశ్వాసము పరిమాణం పెంచుకోవాలి. దానియేలు గ్రంథంలో ఒక మాట ఉందండి. ఏమన్నాడంటే దానియేలును ఆ నెబుకద్నెజరు తన కొలత చొప్పున కొలిస్తే తక్కువగా ఉన్నాడు. బెల్షాజరు, క్షమించండి, తక్కువగా ఉన్నాడు. ఆ కొలత ఇంప్రూవ్ చేసుకోవాలి మనం. కనుక ఈ ఉదయకాల సమయంలో సంఖ్య మారింది, సంవత్సరం మారింది. మన జీవితాలు ఇంకా ఇలానే ఉంటే ఇది ప్రభువుకి మెచ్చింది కాదండి. సరి చేసుకుందాం. ఒక మాట నేను చదువుతాను దేవుని గ్రంథంలో నుండి. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. 7:4. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు. ఈ మాట చాలండి మనకు. ఏమన్నాడు? కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించాలి. మన జీవితంలో ఫలముల కొరకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఫలాలు కావాలి విశ్వాస జీవితంలో. మనము ఎదుగుతూ ఉన్నప్పుడు విశ్వాసంలో ఆటోమేటిక్గా ఆ ఫలాలు మనకు అర్థం అవ్వాలి. ఆ ఫలాలు మనము ఫలించే వారంగా ఉండాలి. ఫలములు లేకపోతే ఆ చెట్టును ఏమన్నాడండి యేసు ప్రభు వారు? అంజీరపు చెట్టు ఏమైంది? ఫలము లేదు.
ఫలములు లేవు. చూశాడు ప్రభువారు, దాన్ని ఏం చేశాడు? శపించాడు. ఫలములు లేవు. ఆ చెట్టు ఏ ఉపయోగం లేదు. ఆ చెట్టు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నిస్సహాయ స్థితిలో ఉంది, నిర్జీవముగా ఉంది చెట్టు. ఏదో ఉన్నట్టే ఉంది కాబట్టే ఉంది. అలా కాదండి విశ్వాస జీవితం. ఉంది కాబట్టి ఉంది, లేదంటే వస్తున్నాను కాబట్టి వస్తున్నాను, మందిరానికి వస్తున్నాను, కూర్చుంటున్నాను, వెళుతున్నాను, ఇది కాదు మనకి. ఈరోజు వచ్చినందుకు మనము ఏమి నేర్చుకున్నాం? ఈరోజు వచ్చినందుకు మనము ఎంత నేర్చుకున్నాం? ఎలా ప్రభువులో మనం ఎదుగుతూ ఉన్నాం? కనీసము ఒక్క విషయమైన మన ఆత్మీయ మేలు కొరకు ఈరోజు ప్రభు నీతో మాట్లాడినప్పుడు ఆ మాటకు నువ్వు లోబడ్డావా అనేది చాలా ప్రాముఖ్యము. దేవుని దృష్టిలో ఫలములు ఫలించే వారంగా ఉండాలి. ఈ సంవత్సరములైనా సరే మనము ఫలములు ఫలించే వారంగా ఉండాలి. మీకు అర్థం కావడం కోసం నేను ఒక మాట చెప్తాను. వ్యవసాయకుడు ఎప్పుడూ కూడా రైతు ఏం చేస్తాడంటే మంచి ఫలాలు ఫలించే చెట్టునే నాటుకుంటాడు. అది కూడా త్వరగా ఫలించాలని, త్వరగా కాపు రావాలని, త్వరగా ఫలాలు రావాలని వాటిని అమ్ముకొని ఆ రైతు ఆర్థికముగా లాభం పొందాలని, సమృద్ధిగా తనకు కలిసి రావాలని. అది రైతు యొక్క అపేక్ష, అభిలాష. ఒకవేళ నాటిన చెట్టు ఒకవేళ ఫలములు ఇవ్వకుండా అలానే ఉంటూ ఉందనుకోండి, దానివల్ల రైతుకి ఏమైనా ఉపయోగం ఉందా? ఏమి ఉపయోగం లేదు. రైతు ఏం చేస్తాడు? ఈ చెట్టు వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు, ఈ చెట్టును నేనేం చేస్తాను? నరికి వేస్తాను. సోదరులారా, బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క మెసేజ్ కూడా ఇదే. సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుండి మిమ్మును తప్పించగలవాడెవడు? గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి. అట్టి ఫలము ఫలించాలి. మనం దేవునిలో ఫలించే అనుభవం ఉండాలి. ఫలించిన చెట్టు, దేవునిలో ఆ చెట్టు ఫలించాలి అంటే మనము కొన్నిటిని మార్చుకోవాలి ప్రియులారా. ఎప్పుడు కూడా చెట్టు డైరెక్ట్గా ఎదుగుతూ ఉన్నప్పుడు రైతు ఏం చేస్తాడంటే పక్కన ఉన్న కొమ్మలను ప్రూనింగ్ చేస్తాడు, కత్తిరిస్తాడు. సో ఎప్పుడైతే ఆ కత్తిరిస్తాడో ఏవైతే ఆ చెట్టుకి పనికిరానివి, చెట్టులో ఉన్న ఏవైతే పనికిరాని ఉన్నాయో, ఏవైతే ఫలాలకి ఆటంకం కలిగిస్తున్నాయో వాటిని నరికివేయాలి, అంటే పెరిగివేయాలి, లేదంటే కట్ చేయాలి, కత్తిరించాలి. అప్పుడు మాత్రమే ఆ చెట్టు సమృద్ధిగా ఫలాలు ఫలించిద్ది. ఆ చెట్టు బాగా పెరిగిద్ది. ఆ చెట్టు శ్రేష్టమైన ఫలాలు ఇచ్చిద్ది. ఆ చెట్టును చూసి యజమానుడు సంతోషిస్తూ ఉంటాడు. అలాగైతే మనము దేవుని ఎవరమంట? దేవుని సన్నిధిలో, దేవుని వ్యవసాయములో మనము కూడా ఈరోజు ఫలించే అనుభవం మనలో ఉండాలి. ప్రేమ తగ్గిపోతూ ఉంది, విశ్వాసము బలహీనమైపోతూ ఉన్నారు. విశ్వాసంలో మొదట ఉండిన లేదు ప్రేమ, నిజమే, మొదట ఉండిన ప్రేమ లేవు. సమాధానము లేదు, నెమ్మది లేదు, బలహీన పడిపోతూ ఉన్నారు. ప్రార్థించే అలవాటు తక్కువ చేసుకుంటూ ఉన్నారు. ఎక్కువగా దేవుని మీద ఆధారపడే ఆలోచన లేవు చాలామందిలో. లోక సంబంధమైన వాటికి ఎక్కువగా మనము సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాం. సో ఒక ప్లాన్ చేసుకుందాం ఈ సంవత్సరంలో. అన్నా, మేము ఇలాంటి వర్తమానాలే పోయిన సంవత్సరం కూడా విన్నాము, అయినా మా జీవితం ఇలానే ఉంది మీరు అనుకుంటా ఉన్నారేమో. బ్రదరన్, మనం ఇలా అనుకుంటే సహోదరులారా, మన జీవితము ప్రభువుకి అయిష్టంగా ఉండిద్ది. సో మనము దేవునిలో ఫలించే అనుభవం ఉండాలి. ఈ సంవత్సరం అయినా సరే ఫలించడానికి ఏవైతే మనలో ఆటంకాలు ఉన్నాయి వాటిని మనము కత్తిరించి వేసుకుందాం. మనంతటా మనం కత్తిరించి వేసుకుంటే మనకు క్షేమం. ఒకవేళ ప్రభువు కత్తిరించాడు అనుకోండి, చాలా నష్టం అండి. సరి చేసుకుందాం.
ఫలించడానికి ఏవేవి ఆటంకాలు ఉన్నాయి నీలో? దేవునిలో ఫలించడానికి నాకు ఏ అడ్డుపడుతూ ఉన్నాయి? నాకు ఆత్మీయంగా నేను దేవునిలో ఎదగటానికి నాకు ఏం అడ్డుపడుతూ ఉన్నాయి? వాటిని నువ్వు ఈ మధ్యాహ్న కాల సమయంలో కత్తిరించుకునే ఆలోచన కలిగి ఉన్నావా? ఫలించాలి అంటే ముఖ్యంగా విశ్వాస జీవితంలో సమయాన్ని ప్రార్థనలో గడిపే సమయం మనం ఉండాలి. ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే, ప్రార్థన చేయుట మానటం కూడా పాపమేనండి. ఎన్ని గంటలు మనము ప్రభు సన్నిధిలో గడుపుతున్నాం? ఎంత సమయం ప్రభువుకి ఇస్తున్నాం? ఎంత సమయాన్ని, లేదంటే ఎంత కన్నీరు నువ్వు ప్రార్థనలో నువ్వు కారుస్తూ ఉన్నావు? జీవితం అంటే, విశ్వాస జీవితం అంటే అంత ఈజీ కాదండి. ప్రతిరోజు పోరాటమే, ప్రతిరోజు మనము పోరాడుతూనే ఉండాలి. ప్రతిరోజు. అందుకే నేను రాత్రి జ్ఞాపకం చేశాను, కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో దినదినము మనం నూతన పరచబడాలి. దినదినము అభివృద్ధి పరుచుకుంటూ విశ్వాసంలో ముందుకు సాగుతూ ప్రభు కొరకు ఇష్టంగా జీవిద్దాం. ఈ సంవత్సరంలో అయినా సరే ప్రార్థనలో ఇంప్రూవ్ చేసుకుందాం. ఎంత సమయం? 10 నిమిషాలు చేస్తున్నావు ప్రార్థన పోయిన సంవత్సరంలో, దాన్ని ఇంప్రూవ్ చేసుకుందాం. ఒక 20 మినిట్స్, అర్ధగంట, లేదంటే గంట, దాన్ని ఇంకా పెరగాలి. కానీ 10 నిమిషాల నుంచి 5 నిమిషాలకు వచ్చిందంటే ఆ ప్రార్థన ఏమైందంటే తగ్గిపోతూ ఉంది. ప్రార్థన తగ్గిపోతుందంటే విశ్వాసం కూడా తగ్గిపోతూ ఉంది. విశ్వాసంలో నువ్వు తగ్గిపోతున్నావంటే నువ్వు బలహీన పడిపోతావు. సోదరులారా, నువ్వు బలహీన పడ్డావంటే నీ విరోధి సిద్ధంగా ఉన్నాడు నీ కొరకు. గర్జించు సింహము వలె సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఎలా ఉంది మన స్పిరిచువల్ లైఫ్? ఎలా జీవిస్తూ ఉన్నాం? ఏమి చేయాలి దీని కొరకు? మీకు తెలుసో తెలీదో, ఆల్రెడీ ఈ సంవత్సరంలో త్వరలోనే, లేదంటే ఏప్రిల్ మేలో పార్లమెంటుకు, లేదంటే మన రాష్ట్రానికి ఎలక్షన్ కూడా రాబోతూ ఉంది. అంతకంటే ముందు ప్రభుత్వం వారు ముందే ఒక ప్రణాళిక వేసుకుంటా ఉన్నారు. ఎప్పుడెప్పుడు మనము ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలి, ప్రజలను మెప్పించాలి, ప్రజల ద్వారా మనకు ఓట్లు పడాలి అని ఆల్రెడీ అన్ని రాష్ట్రాల వాళ్ళు, లేదంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రణాళికలు వేసుకుంటా ఉన్నారు. ఒక ప్రభుత్వం వారు అలా వేసుకుంటా ఉంటే దేవుని పిల్లలమైన మనం ప్రభువుని ఎలా మనము గణపరచాలి, ప్రభువుని మనం ఎలా సంతోషపెట్టాలి, ప్రభువు సన్నిధిలో మనము ఎలా ఎదగాలి, ఎలా చేస్తే మనం ఎదుగుతాం, ఎలా ఉంటే మనం ఎదుగుతామని మీరు సలహాలు తీసుకోవాలి పెద్దల ద్వారా. వస్తున్నాం, కూర్చున్నాం, వెళుతున్నాం, అయిపోయింది కాదండి. ఇది పెద్దల్ని సంప్రదించండి. నేను విశ్వాసంలో బలహీనంగా ఉన్నాను అన్నా, నేనేం చేయాలి, నేను ఎలా ఎదగాలి, నేను ప్రభువుకి ఇష్టంగా ఎలా జీవించాలి అని నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. కానీ రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటే నువ్వు ప్రమాదంలో ఉన్నట్లే ప్రియులారా. కనుక దేవునిలో ఫలించే అనుభవం మనలో ఉండాలి. ఫలాలను చూసినప్పుడు పరలోకపు తండ్రి ఆ ఫలాలను చూసి నిన్ను బట్టి సంతోషించేవాడుగా ఉండాలి, నన్ను బట్టి సంతోషించేవాడుగా ఉండాలి. నీ పనిని బట్టి, నా పనిని బట్టి ప్రభు మహిమపరచబడాలి. కానీ నీ ద్వారా, నా ద్వారా దేవునికి ఎప్పటికీ కూడా అవమానం రాకూడదండి. అలా ఉండే పని అయితే మనము దేవుని సన్నిధిలో సైలెంట్గా కూర్చోవడమే బెటర్. మన ద్వారా దేవునికి అవమానం వచ్చింది అనుకుంటే మనము దేవుని సన్నిధికి రాకుండా ఉండటమే మేలండి. ఎందుకో తెలుసా? ఆయన మనలను అంతగా ప్రేమించాడు, నిన్ను ఇప్పటికీ ఎంతగానే ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా, ప్రభువుతో నువ్వు సమయం గడిపినా గడపకపోయినా, గ్రంథమును చదివినా చదవకపోయినా, సహవాసములో ఉన్నా లేకపోయినా ప్రభువు నిన్ను చూస్తూ ఉన్నాడు. అందుకనే ద్వితీయోపదేశకాండం మనకు తెలుసు కదండి, 11వ అధ్యాయం 12వ వచనంలో సంవత్సర ఆది నుండి అన్నాడు నీ దేవుడైన యెహోవా కన్నులు, ఆయన చూస్తూ ఉన్నాడు నిన్ను. నన్ను ఎవరు చూస్తున్నారులే, నేను చేసే ప్రార్థన ఎవరికి తెలుసులే, నా విశ్వాసం ఎవరికి తెలుసు, నా భక్తి జీవితం ఎవరికి తెలుసు అనుకుంటా ఉన్నావేమో. యేసు ప్రభు వారు ఒక మంచి ఉపమానం చెప్పాడండి. మత్తయి సువార్తలో శాస్త్రులు పరిసయ్యుల గురించి ఒక మాట అన్నాడు అక్కడ. ఓ వేషధారులారా,
మీరు సున్నము కొట్టిన సమాధులు అన్నాడు. ఏమన్నాడండి? సున్నము కొట్టిన సమాధులు అంటే పైకి చాలా బాగున్నాం మనం. అమ్మా అయ్యా, పైకి మంచిగా ఉన్నాం, భక్తిలో ఉన్నాం అనుకుంటూ ఉన్నాం. లోపల కంపు కొడతా ఉంది, హృదయం కంపు కొడతా ఉంది, హృదయం లోపల మాలిన్యం ఉంది, హృదయం లోపల మత్సరం ఉంది, హృదయం లోపల ఈర్ష్య ఉంది, అసూయ ఉంది, కలహం ఉంది, సమాధానము లేని స్థితిలో ఉన్నాం, సంతోషము లేదు, నెమ్మది లేదు, పైకేమో బాగున్నాం. దీన్నే సున్నము కొట్టిన సమాధులు అంటారండి. పైకి బాగా తెల్లగా ఉండిద్ది, పైకి బాగా అందంగా, పైకి బాగా సుందరంగా, పైకి బాగా భక్తి వలె వందనాలు పెట్టుకుంటూ, కానీ నీ అంతరంగ జీవితం ఎలా ఉంది? అందుకే నేను రాత్రి జ్ఞాపకం చేశాను, అంతరంగ పురుషుడు ఎలా ఉండాలి? దినదినము నూతన పరచబడాలి. ఈ బాహ్య పురుషుడు ఏమైనా పర్లేదండి, ఈ శరీరానికి ఏమైనా పర్లేదు, రోగాలు వస్తాయి, శరీరం బలహీనమైంది, ఈ శరీరం ఒకరోజు కలిసిపోయేదే మట్టిలో. ఈ శరీరం గురించిన ఆలోచన నువ్వు ఎప్పుడు చేసుకోవద్దు. నాకు ఆరోగ్యం కావాలి, నాకు అది ఉంది, ఇది ఉంది, ఇది కాదు నీకు కావాల్సింది. నేను ఆత్మీయంగా ఎలా ఉన్నాను, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది, ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకో. ఇదే మన భక్తి జీవితం. భక్తి జీవితంలో శరీర సంబంధమైన కార్యాలు కాదండి, ఆత్మ సంబంధమైన కార్యాలు, ఆత్మ సంబంధమైన అభివృద్ధి, ఆత్మీయంగా ఎలా ఎదుగుతూ ఉన్నాం మనం. ఇది లేకుండా మనము ఎంతకాలం జీవించినా మీకు అర్థం కాదు. ఆత్మ అంటే ఏంటి అసలు? ఆత్మీయంగా ఎలా ఎదగాలి అంటే ప్రభువుని ఎరిగిన వారముగా, ప్రభువుని సంతోషపెడుతూ, ప్రభువు చెప్పిన ఆజ్ఞలను గైకొంటూ, ప్రభువు వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే మనం ఆత్మీయంగా ఎదుగుతాం. అలా కాకుండా అన్నది ఆ వాక్యం చెప్పేది నాకు కాదు, ఎవరికోలే అనుకొని పెడచెవిన పెట్టేసి విన్నప్పుడే ఉద్రేకము మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా యథావిధిగా ఉంటే మాత్రం మార్పు లేని జీవితాలు. అందుకనే ఒక మాట చూడండి ఏమన్నాడో, రోమిలకు రాసిన పత్రికలోనే 12వ అధ్యాయానికి రండి ఒకసారి. 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలం, ఇది రెండవ మాట. మొట్టమొదటి మాట దేవుని సన్నిధిలో ఫలించే వారంగా మనం ఉండాలి. రెండవది దేవునికి అనుకూలమైన జీవితం మనం జీవించాలి ఈ సంవత్సరంలో. ఎవరికి అనుకూలంగా? ఎవరికి అనుకూలంగా అండి? మనకు అనుకూలంగా కాదు. మానవుడికి ఇదే పెద్ద మానవుడితో సమస్య. తనకు అనుకూలంగా చేసుకుంటాడు ఏదైనా సరే, తన అనుకూలమే అంతా. దేవుని చిత్తమేంటి? అక్కడ ఆ మాట చెప్పాడు, ఆ మాట మనం చదువుదాం. దేవుని చిత్తమేంటి, దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని సంకల్పం ఏంటి, ఇది గ్రహించడు మానవుడు. నాకు అనుకూలంగా నేను చేసుకుంటాను, నాకు అనుకూలంగా నేను మాట్లాడతాను, నాకు అనుకూలంగా నేను ఉంటాను, నాకు అనుకూలంగా నేను జీవిస్తాను అనుకుంటా ఉన్నాడు. అలాగైతే జాగ్రత్త సుమా, యు ఆర్ ఇన్ ద డేంజర్ ప్లేస్. నువ్వు ప్రమాదంలో ఉన్నావు, ప్రమాద స్థలంలో ఉన్నావు, నువ్వు ప్రమాదంలో ఉన్నావు, నువ్వు దేవునికి దూరమైపోతా ఉన్నావు. గుర్తుపెట్టుకో, నీ ఇష్టానుసారంగా జీవిస్తే అక్కడ దేవునికి నామానికి ఎక్కడ కూడా ఘనత ఉండదండి. నీ ఇష్టం కాదు, దేవునికి అనుకూలంగా, దేవునికి అనుకూలంగా, మనుషులకు అనుకూలంగా కాదండి. అఫ్కోర్స్ చాలామంది మనుషులకు అనుకూలంగానే చేస్తూ ఉన్నారు. కాదు, మనుషులను సంతోషపెట్టే వారంగా ఉండకూడదు, మనుషులను మనము ఉప్పొంగింపజేసే వారంగా ఉండకూడదు. ఈనాడు ప్రసంగాలు కూడా అలానే ఉండి చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే మనుషులను సంతోషపెట్టేవారుగా, వాళ్ళకి ఇష్టానుసారంగా కల్పనా కథలు, వాక్చాతుర్యాన్ని ప్రసంగిస్తూ దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించకుండా ఉన్నారు. వీళ్ళు కూడా అలానే అలవాటు పడ్డారు, మనుషులు కూడా. నేను ఉదయం ఒక మాట చదువుతూ ఉంటే ప్రభువు ఏమన్నాడంటే, మనుషులకు వారి ఇష్టానుసారంగా అన్నాడు, వారికి అనుకూలమైన వారిని ఏర్పరచుకున్నాడు. బోధకులను, మనుషులు వారికి అనుకూలమైన వారిని. సోదరులారా, దేవునికి అనుకూలం, మనుషులకు అనుకూలం కాదు.
నీవు మనుషులకు అనుకూలంగా నువ్వు చేస్తే అది ప్రభువు మెచ్చే సేవ కాదు. నిన్ను ప్రభువు చూస్తున్నాడు, నీ పనిని ప్రభువు చూస్తున్నాడు, నా పనిని ప్రభువు చూస్తున్నాడు. నువ్వు యథార్థంగా ప్రభు పని చేస్తే, నేను యథార్థంగా ప్రభు పని చేస్తే ఎక్కడైనా ప్రభుని దీవిస్తాడు, ఎలాగైనా దీవిస్తాడు, ఎక్కడ ఉన్నా నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ స్థితిగతులను మారుస్తాడంతే. అలా కాకుండా మనుషులకు అనుకూలంగా చేసావనుకో, మనుషులను వెంబడించావనుకో, ఏదో వేటి కొరకు ప్రయాసపడావనుకో, లోక సంబంధమైన వాటి కొరకు, అది దేవునికి ఇష్టంగా ఉండదండి. కనుక రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి అనుకూలం ఏంటిది? ప్రభువా, నీ జీవితంలో నేను ఎలా నీకు అనుకూలంగా ఉండాలో నాకు నేర్పు, నా జీవితంలో నాకు నేర్పు, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, నేను నీకు అనుకూలంగా ఎలా ఉండాలి అనేది మనం ప్రభుని అడగాలి. అడిగినప్పుడే ప్రభు ఖచ్చితంగా మన జీవితంలో ఏది దేవునికి అనుకూలమో అది బయలుపరుస్తాడు ప్రియులారా. సో రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేవునికి అనుకూలం. మూడవ మాట అక్కడే ఉంది చూడండి, అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఎక్కడ చూసినా ఈ మాట, బతిమాలుచున్నాను. పౌలు గారు చూడండి, ఆయన బాధ చూడండి, బతిమాలుచున్నాను. నిన్న కూడా మనము ఒక మాట చదువుకున్నాం కదండి, బతిమాలుచున్నాను. సో దేవుని వాత్సల్యం అంటే మనము దేవుని చిత్తమేంటో, లేదంటే దేవునికి అనుకూలం ఎలా అంటే మన శరీరాలను సజీవముగా ఆయనకు సమర్పించుకోవాలి. సజీవము ఇన్ ద సెన్స్ అంటే అర్థం ఏంటి అంటే, సజీవం అంటే ఇలానే ఉన్న మనము, ఇలానే జీవిస్తున్న మనము, మనలో ఇప్పుడు మనలో క్రొత్త ఏమి లేదు. నూతన సంవత్సరం అని సంవత్సరం మారింది అంతే. మనలో ఏమైనా క్రొత్తదనం ఉందా? కొత్త బట్టలు వేసుకున్నామంతే. కానీ లోపల ఉన్న హృదయం మనకు కావాల్సింది. బట్టలు క్రొత్తవి కావచ్చు, లేదంటే ఒకవేళ ఈరోజు నువ్వు శుభ్రంగా ఇల్లు శుభ్రంగా కొత్తగా చేసుకోవచ్చు, డెకరేషన్ చేసుకోవచ్చు, సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ. కానీ క్రొత్తది అంటే అర్థం ఏంటి అంటే దేవునికి అనుకూలముగా నీ శరీరాన్ని సజీవంగా ఉన్నప్పుడే ఆయనకు సమర్పించుకోవాలి. సజీవ యాగం, సజీవ యాగం. చనిపోయిన తర్వాత కాదు, బ్రతికి ఉన్నప్పుడే, నీకు ప్రాణం ఉన్నప్పుడే, నువ్వు సజీవంగా ఉన్నప్పుడే. చాలామంది ఇదే నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. నేను సజీవంగా ఉన్నప్పుడేమో చాలామంది దేవుని దగ్గరికి రారు, చివరిలో ఆఖరి స్థితిలో ఉన్నప్పుడేమో లోకాన్ని అనుభవించిన తర్వాత, లోకంలో ఉన్న సమస్తమును చేసిన తర్వాత ఎక్కడికి వస్తారంటే చివరి మూమెంట్లో, ద లాస్ట్ మూమెంట్స్లో వాళ్ళు దేవుని సన్నిధికి వస్తారు. కానీ విశ్వాసులమైన మనం అలా కాదు. మనమందరము యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారము కనుక సజీవ యాగముగా మన శరీరాలు ఆయనకు సమర్పించుకోవాలి. సమర్పణ జీవితం, దేవునికి సమర్పణ జీవితం. సమర్పణ అంటే తెలుసా అండి మీకు? అర్థం కావాల్సిన ఒక మాట చెప్తా. మన దేహమంతా, లేదంటే అరికాలి నుండి నడినెత్తి వరకు, ఇది నాది కాదు నీదయ్యా అని దేవునికి సమర్పించటం. సమర్పణ, సమర్పించాలి. నిన్ను నన్ను ప్రభువుకి సమర్పించుకోవాలి. సజీవ యాగముగా అంటే సమర్పించుకోవడం అంటే అర్థం ఏంటి? నేను దేవుని సేవకు సమర్పించుకున్నానండి అంటే అర్థం ఏంటి? నేను బ్రతికినా చనిపోయినా దేవుని సేవే చేస్తా. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను దేవుని సేవే చేస్తా. మరి సజీవ యాగముగా సమర్పించుకోవటం అంటే నీ జీవితంలో ఏది వచ్చినా సరే దేవుడే అని, అన్నిటికీ దేవుడే. అది శ్రమైనా, హింసైనా, కష్టమైనా, కరువైనా, దుఃఖమైనా, నిందైనా, అవమానమైనా, వేదన అయినా, ఇంకా ఏదైనా సరే నీ జీవితంలో ప్రతిదీ కూడా నా ప్రభువే. ఈరోజు నీ కష్టం వచ్చిందా? నా ప్రభువే నాకు ఇచ్చాడు సంతోషం. సంతోషంలో ఉన్నావా? నా ప్రభు నన్ను సంతోషంగా ఉంచాడు. కష్టం వచ్చినప్పుడు ఒకలాగా, సంతోషం వచ్చినప్పుడు ఒకలాగా, ఇలా కాదు మన జీవితం.
అది ఓసరవెల్లి జీవితం అంటారు దాన్ని. అది మనకొద్దు. కష్టం వచ్చినా, నిందలు వచ్చినా, శ్రమ వచ్చినా, సంతోషం వచ్చినా ప్రభువుతో మనము ఒకే రకంగా ఉండాలి. దాన్నే సమర్పణ జీవితం అంటారు. సజీవ యాగముగా బ్రతికి ఉన్న మనము ప్రభువుకు మనము సమర్పించుకొని ప్రభు పనిలో, లేదంటే ప్రభు ఇచ్చిన ఈ విశ్వాస జీవితంలో ముందుకు సాగాలని ప్రభు ద్వారా మనం చేస్తూ ఉన్నాం. రెండవ మాట, దేవుని బతిమలాడుకుంటా ఉన్నాడు. అక్కడ దేవునికి అనుకూలం ఏదో అన్నాడు. మూడవది అంటా ఉన్నాడు, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమలాడుతున్నాను అన్నాడు. వాత్సల్యత అంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఉంది ఆయనలో. పౌలు గారిలో నేను దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమలాడుకుంటానన్నాడు. అంటే ప్రేమ ఉంది కాబట్టి బతిమలాడుతున్నాడు. ఒకప్పుడు ఎలాంటి వాడు? దోషకుడను, హింసకుడను, హానికరుడను. కానీ దేవుని ప్రేమ ఏం చేసిందండి? ఒకప్పుడు గర్వంగా, ఒకప్పుడు ధైర్యంగా వెళ్తూ ఉన్నాడు శాసనం పట్టుకొని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? బతిమలాడుకుంటా ఉన్నాడు. ఐ బిసీచ్ యూ, నేను మిమ్మల్ని బతిమలాడుకుంటా ఉన్నాను దేవుని ప్రేమను బట్టి. సోదరి, దేవుని ప్రేమ మనలో కనపడాలి. మూడవ మాట, దేవుని వాత్సల్యత. దేవుని వాత్సల్యత. ఈ సంవత్సరంలో దేవుని వాత్సల్యత మనల్ని చూసి వీరు నిజమైన దేవుని పిల్లలే అని వారు మనల్ని గ్రహించాలి. నేను గర్వంగా కాదు, ఒక మాట నేను చెప్తున్నాను. మా ఇంటి దగ్గర నేను నా పాప ఇద్దరం మేము వాకింగ్ చేస్తూ ఉన్నాం. ఇది నా ఏదో గొప్పతనం కోసం కాదండి, జరిగిన విషయం చెప్తున్నాను. మేము రాత్రిపూట అన్నం తిన్న తర్వాత ఒక కీరకాయ తింటాను. నాకు అలవాటు అది, కీర దోసకాయ తింటాను. నా పాపతో పాటు నేను తింటా ఉంటే నా పాప కూడా తీసుకొని తింటా ఉంది, నాకు ఇవ్వు డాడీ అని. మేమిద్దరము నడుచుకుంటా తింటా ఉన్నప్పుడు అది వెంటనే ఆమె చేయి జస్ట్ ఏదో స్లిప్ అయి పడిపోయింది, కింద పడిపోయింది. నాకు దాన్ని వేస్ట్ చేయటం ఇష్టంలే. ఆ ప్రక్కనే ఒక షాపు, జస్ట్ వాళ్ళు చలివేంద్రం పెట్టారు సమ్మర్లో, ఉచిత నీరు, తాగనీరు అని. నేను జస్ట్ ఆయన కన్సల్ట్ అవ్వలేదు, అవ్వకుండానే నీరు అని చెప్పేసి దాన్ని శుభ్రంగా కొంచెం కడిగేసి మళ్ళీ తిన్నాం, ఇద్దరం కలిసి తిన్నాం. కడుక్కొని, మట్టి అయిందని చెప్పేసి కడుక్కొని తిన్నాం. ఆ షాప్ కీపర్ వచ్చాడు మా దగ్గరికి, అక్కడే మళ్ళీ వాక్ చేస్తూ ఉన్నాం. వచ్చాడు, అన్న అవి త్రాగే నీళ్ళు, మీరు ఎందుకు అడిగారు? అట్లా కడగకూడదు, నన్ను అడగాలి కదా అని చెప్పాడండి. కోపంగా మాట్లాడాడు నాతోటి. నేను అన్నాను, అన్న నాకు తెలియదు, నన్ను క్షమించండి అన్నాను. ఒకే ఒక్క మాట, నాకు తెలియదు, నన్ను క్షమించన్నా. ఇంటికి వెళ్ళా, పడుకున్నాం. ఆ రాత్రి ప్రభువా ఒకవేళ నేను ఏమన్నా పొరపాటు చేశాను, నన్ను క్షమించండి నేను ప్రభువుని అడిగా. ఉదయాన్నే ఆయన ఎదురుపడ్డాడు, నాకు ఎదురుపడి ఆయనంతా ఆయన నోటి ద్వారానే అంటా ఉన్నాడు, అన్న రాత్రి నేను మీతో దురుసుగా మాట్లాడానేమో, నన్ను క్షమించన్నా అన్నాడు ఆయన. ఎంత గొప్ప దేవుడో చూడండి. మన ప్రేమ ఇతరులను ప్రభు వైపు లాగేదిగా ఉండాలి. ఒక అన్యుడు ఆయన, అన్యుడు, మనము దేవుని పిల్లలం. ఆ విషయంలో మనం ఒకవేళ కోపడ్డామనుకోండి, అక్కడ దేవుని నామానికి అవమానం. కోపం ఉందా మనలో? లేదు. నాకైతే కోపం లేదండి, చచ్చిపోయింది ఎప్పుడో కోపం. శరీర సంబంధమైన ఏ కోరికలు లేవు నాలో, అన్నీ చచ్చిపోయినాయి. ఎప్పుడైతే నాలో ప్రభు ఉన్నాడో అన్నీ ప్రభువు వాటిని తీసేశాడు. ఎప్పుడైతే ఆ సమాధానము అలా సమాధాన పడ్డామో, ఆ సహోదరుడు ఈరోజు కూడా నాకు ఎంతో రెస్పెక్ట్ ఇస్తాడు. ఎలా అండి? అది దేవుని ప్రేమ. సో దేవుని వాత్సల్యత, దేవుని ప్రేమ మనలో ప్రస్ఫుటంగా ఇతరులకు కనిపించాలండి. మనము నివసిస్తుంది అందరూ పరిశుద్ధుల మధ్య కాదు. ఈ లోకంలో రకరకాల ప్రజల మధ్య మనం ఉంటూ ఉన్నాం. రకరకాల మనస్తత్వాలు, రకరకాల ఆలోచనలు కలిగిన ప్రజలు ఉన్నారు.
అయినప్పటికీ సత్యదేవుణ్ణి ఎరిగిన మనము, సత్యదేవుని ధరించిన మనము, సత్యదేవుణ్ణి అనుసరిస్తున్న మనము ఏం చేయాలంటే దేవుని ప్రేమ మనము ఇతరులకు చూపించేవారిగా ఉండాలి. దేవుని ప్రేమ గురించి చాలా విషయాలు ఉన్నాయి, మనకు తెలుసు. మీ అందరూ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ మాటలు వింటూనే ఉన్నారు. దేవుని ప్రేమ అన్నిటికంటే గొప్పది. కనుక మూడో విషయాన్ని మనము దేవుని వాత్సల్యతను మనం కలిగి ఉందాం, కనిపెడదాం. అది మనం చూపిద్దాం ఇతరులకు, అది మనము కలిగి ఉందాం. దేవుని ప్రేమను మనం కలిగి ఆ ప్రేమను ఇతరులకు పంచుదాం. నేను ఒక్క మాట మీకు చెప్తానండి ఇక్కడ అర్థం కావడం కోసం. ఈ సంవత్సరం అయిపోయేలోపు కనీసం మీరు ఒక్క ఆత్మనైనా ఒక్కొక్కళ్ళు మందిరానికి చేర్చండి. ఒక్క ఆత్మ. ఈ సంవత్సరము 365 రోజులు అయిపోయేలోపు ఒక వ్యక్తిని మీరు వెంబడించండి. ఆ వ్యక్తి గురించే ప్రార్థన చేయండి, ఆ వ్యక్తికే సువార్త చెప్పండి, ఆ వ్యక్తికే దేవుని ప్రేమను చూపించండి. ఈ సంవత్సరం అయిపోయేలోపు మీరు కనీసం ఒక్కొక్కరిని తీసుకొస్తే దేవునికి ఎంత ఘనతో, దేవుని నామానికి ఎంత మహిమకరమో ఒకసారి మీరు ఆలోచించేయండి. సమయం ఉంది. ఈరోజే మొదటి రోజు, ఆఖరి రోజు వరకు మనం ఉంటాం. ప్రభు ఉంచుతాడు ఒకవేళ తన మహాకృప ఉంటే. అంతవరకు నువ్వేం చేయాలంటే నీకున్న సమయాన్ని ఒక్క ఆత్మ కోసమైనా నువ్వు పోరాడు. 365 రోజులు నీకు ఇచ్చాడు కదా. ఒక్క ఆత్మ ఒక్కరిని ప్రభువా నేను నా క్రియల ద్వారా, నా ప్రార్థన ద్వారా, నా భారము ద్వారా హృదయంలో నేను నీ వైపుకు తీసుకొస్తానని ఒక తీర్మానం చేసుకో. ఈరోజు ఒక కమిట్మెంట్, ఒక తీర్మానం. ఈ ఛాలెంజ్ నువ్వు తీసుకుంటున్నావా? నువ్వు ఇలా ఉంటే నీ ద్వారా ప్రభు సంతోషిస్తాడు. కనుక ఈ సంవత్సరంలో మనము దేవునిలో ఫలించే వారిగా ఉండాలి. దేవునికి అనుకూలమైన కార్యాలు మాత్రమే, దేవునికి అననుకూలమైన మనం ఎప్పుడు కూడా చేయకూడదండి. మూడవది, దేవుని వాత్సల్యతను మనం చూపించాలి ఇతరులకు. నాలుగవ చూడండి, అక్కడే ఒక మాట ఉంది, మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. యుక్తమైన సేవ కావాలి, మెప్పించే సేవ కాదు, అనుకూలమైన సేవ. ఏ విషయంలో అయినా సరే ప్రభు సంతోషంగా ఉండే సేవ అండి. ఇంకా అన్నాడు చూడండి 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు. ఇంకా లోక మర్యాదలు అనుసరించే వాళ్ళు చాలామంది ఉన్నాం కదండి. లోక మర్యాదలు అనుసరిస్తూ ఉన్నాం. ఏమన్నాడు? లోక అన్న దగ్గర యుగ మర్యాద, ఈ యుగ సంబంధమైన మర్యాదలు మనకి వాటికి అసలు సంబంధమే లేదు. మర్యాదలు లేవు, లోక సంబంధమైన మర్యాదలు లేవు మనకి. లోక సంబంధమైన రిచువల్స్, ఆ ఆచారాలు మనం పాటించట్లే. ఎందుకు అంటే మనము లోకము నుండి వెలివేయబడిన వారమండి, మనము లోకము నుండి ప్రత్యేకించబడిన వారమండి. మనకి లోకానికి ఎలాంటి సంబంధం లేదు. కనుక లోక మర్యాదలు మనం తీసేసుకుందాం. ఇంకా పాటిస్తూ ఉన్నారేమో కొంతమంది. నిజమే, నేను చాలా చోట్ల గమనిస్తూ ఉన్నాను. నేను మొన్న బండి మీద వస్తూ ఉన్నాను, మా ఆదివారం మా మందిరం దగ్గర కూడిక ముగించుకొని వస్తూ ఉన్నాను. ఒక ఆమె ఎదురొస్తూ ఉంది, విధవరాలు. ఆమె పక్క వెళ్ళిపోయింది, నేను చూడలే. నేను ఆమెను ఆపాను. ఎందుకు నువ్వు పక్క వెళ్తున్నావు అమ్మా అన్నాను. అయ్యా నేను విధవరాలను కదా, నేను ఎదురొస్తే నీకేమైనా అయిద్దేమని. అమ్మ, నేను దేవుని సేవకుణ్ణి, నేను ఎప్పుడు అలా అనుకోను, నువ్వు ఎప్పుడు అలా అనుకోవద్దు. దేవుడు అందరికీ సమానమైన ఆలోచన ఇస్తాడు. ఇది లోక మర్యాదమ్మా, నువ్వు దాన్ని ఎప్పుడు కూడా చేయొద్దు. లోకంలో చాలామంది చేస్తూ ఉన్నారులే, కానీ నువ్వు మాత్రం అలా చేయొద్దని చెప్పాం. మర్యాదలు అనుసరిస్తూ ఉన్నాం మనం చాలామంది.
ఒకవేళ పోయిన సంవత్సరం అనుసరించేవేమో నువ్వు. సరి చేసుకుందాం. లోక మర్యాదలు వద్దు మనకి. లోక సంబంధమైన పద్ధతులు, లోక సంబంధమైన ఆలోచనలు కాదు మనకు కావాల్సింది. ప్రభువుని ఎలా సంతోష పెట్టాలి, ఇది మన ముందు ఉండాలి. సో ఈ లోక మర్యాదను అనుసరింపక ఏమన్నాడు, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో. నాలుగో మాట నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. దేవుని చిత్తాన్ని ఈ సంవత్సరం నువ్వు తెలుసుకోవాలి. దేవునిలో ఫలించాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవుని వాత్సల్యతను నువ్వు చూపించాలి ఇతరులకు. నాలుగవదిగా దేవుని చిత్తాన్ని ఏమన్నా అక్కడ, దేవుని చిత్తమేదో పరీక్షించాలి. దిస్ ఈజ్ టైమ్ ఫర్ ఎగ్జామినేషన్. వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ అపాన్ యూ అండ్ మీ? దేవుని చిత్తం ఏంటి నీ పట్ల, నా పట్ల? దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని చిత్తాన్ని గ్రహించాలి. మన ఉద్దేశము, మన ఆలోచన అయితే అది ఎప్పటికీ నెరవేరదండి. కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు, ప్రభువా నీ చిత్తం ఏంటి, నీ చిత్తం ఏంటని ప్రార్థన చేస్తారు. మరలా వీళ్ళు చేయవలసినవి చేస్తూనే ఉంటారు. ఇది కాదు. దేవుని చిత్తము బయలుపరచబడిన దాకా యూ హ్యావ్ టు వెయిట్. అప్పటి వరకు ఎదురు చూడు. నాకు తెలియపరచు ప్రభువా, నాకు సూచన ఇవ్వు. ఏమన్నాడు దమస్కు ఎలియాజరు, అబ్రహాము యొక్క దాసుడు, ఎక్కడికి వెళ్తున్నాడు? పెళ్లి సంబంధానికి వెళ్తా ఉన్నాడు. ఎవరికి? ఇస్సాకు సంబంధం వెళ్తా ఉన్నాడు. ఒక సూచన అడిగాడు కదండి. ఏమని అడిగాడు? నేను వెళ్ళి నీళ్లు అడిగినప్పుడు ఆమె పోయాలి. ఒక సూచన అది. ఇట్స్ ఎ సైన్ ఫ్రమ్ గాడ్. తను బయలుదేరక ముందే అడిగాడు దేవుణ్ణి, ముందుగానే అడిగాడు. అయ్యా నీ చిత్తం ఏంటి? నేను ఒక సూచన అడుగుతున్నాను, నువ్వు ఇస్తావా? ఇది నీ ఉద్దేశం అయితేనే అక్కడ జరుగునుగాక అన్నాడు. వెళ్ళాడు. ఏదైతే హృదయంలో అనుకున్నాడో అక్కడ నెరవేరిందండి. ఇది దేవుని చిత్తం అంటే. నీవు అనుకున్నది దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. నెరవేరేంత వరకు వెయిట్ చేయి, తొందరపడగాకండి. దేవుని కార్యాలు ఆశ్చర్య కార్యాలు మనం రాత్రి కీర్తనలో కూడా చదువుకున్నాం. 105వ కీర్తనలో ఆయన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జనముల మధ్య వాటిని సంభాషణ చేయండి అని 105వ కీర్తన మొదటి 2-3 చరణాలు ఆ మాటలు ఉన్నాయి. కనుక ఆయన కార్యాలు మంచివే, ఆయన నెరవేరుస్తాడు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు నెరవేరుస్తాడు. సమయం రాకుండా అవి నెరవేర్చబడవు. అంతవరకు మనం ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని పరీక్షించాలి, దేవుని చిత్తం కొరకు కనిపెట్టాలి, దేవుని చిత్తం కొరకు ఎదురు చూడాలి. దేవుని చిత్తాన్ని నువ్వు హృదయపూర్వకంగా తెలుసుకోవాలి. ఇలా గ్రహిస్తే మనము ఈ సంవత్సరంలో మనంత ధన్యులు ఎవరుండ్రండి? ఈ సంవత్సరంలో మనంత సంతోషంగా ఎవరుండ్రండి? ఇంకొక మాట చెప్పాడు, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు ఏమన్నాడు? మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. రూపాంతరం పొందండి. దేవుని చిత్తాన్ని పరీక్షిస్తూ ఉన్నావా? ఈ మధ్యాహ్నం పరీక్షించుకుందాం మనం. దేవుని చిత్తాన్ని పరీక్షిస్తున్నావా? దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ ఉన్నావా? నేను నిజంగా ప్రభువా నేను అక్కడికి వెళ్తాను, నీ చిత్తమేనా? అబ్రహాం యొక్క దాసుడు ఎలా చేశాడు చూడండి. దమస్కు ఎలియాజర్, ఎంత గొప్ప మాట అండి అది. కనుక నువ్వు ఎలా అనుసరిస్తూ ఉన్నావా? ఈ సమయంలో మనం పరీక్షించుకుందాం. ఈ సమయంలో మనం పరీక్షించుకుందాం. నా పట్ల దేవుని చిత్తమేంటి? నా వివాహము దేవుని చిత్తమేనా? నా ఉద్యోగము దేవుని చిత్తమేనా? నా ఆత్మీయ ఎదుగుదల దేవుని చిత్తంగా ఉందా? నేను ప్రార్థనలో ఎంత సమయం ఇస్తున్నాను?
ఇవన్నీ నువ్వు ఈ సమయంలో పరీక్షించుకోవాలి. దేవుని చిత్తాన్ని కనిపెట్టి మనం ఏం చేయాలంటే మనస్సు మారాలి. ఈ మధ్యాహ్నకాల సమయంలో మనసు ఎలా ఉందో మన మనసుని సరిచేసుకుందాం. మన మనసు ఎలా ఉంది అనేది మనం సరి చేసుకుందాం. మనసు మారిందా లేదా, ఇంకా అలానే ఉన్నావా? మార్పు లేని మనసుతో, మార్పు లేని జీవితంతో, మార్పు లేని అలానే ఆ స్థితిలోనే ఉన్నావా? సరి చేసుకుందాం, క్రమపరుచుకుందాం. అక్కడ ఇంకొక మాట అన్నాడు చూడండి, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవ్వాలి. మనస్సు నూతనమవ్వాలి. పైకి వేసుకునే వస్త్రాలు నూతనమైన అయినా అవ్వకపోయినా నో ప్రాబ్లం, మనస్సు నూతనం అవ్వాలి. నీ మనస్సు నూతనంగా ఉంటేనే ఇవన్నీ నువ్వు చేయగలవు. నీ మనస్సు నూతనంగా ఉంటేనే ఇవన్నీ నువ్వు దేవుణ్ణి అనుసరించగలవు, దేవునిలో ఫలించగలవు, దేవునికి అనుకూలమైన నువ్వు చేయగలవు, దేవుని వాత్సల్యతను ఇతరులకు నువ్వు చూపించగలవు, దేవుని చిత్తాన్ని పరీక్షించుకోగలవు. ఎప్పుడు? నీ మనస్సు మారి నూతనం అవటం వలన. ఇంకా అదే మనసు ఎంత కాలమైనా అదే మనసు. మార్చుకుందాం, ఒక ప్లాన్ వేసుకుందాం, ఒక ప్రణాళిక ప్రకారము ఈ సంవత్సరం నేను నా ప్రభువుని ఎలా సంతోష పెట్టాలి. పెండ్లి కుమార్తెగా, సంఘముగా, పెండ్లి కుమారుడు రాబోతూ ఉండగా ఆ పెండ్లి కుమార్తె ఎలా సంతోష పెట్టాలో, ఏ విషయాలలో సంతోష పెట్టాలంటే ఎలా ఉండాలో మనం సరి చేసుకొని క్రమపరుచుకొని దేవుని సన్నిధిలో మనం ఎదుగుదాం. మరొక మాట చూడండి, ఇక్కడే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక రండి 5వ అధ్యాయము. మనకు తెలిసిన మాట నేను చదువుతున్నాను. 5వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదివి ముగిస్తాను. 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లును మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. సోదరులారా, ఈ మాట వినండి. మనము దేవుని న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షపరచబడబోతూ ఉండగా మనం జరిగించే క్రియలు ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్, మంచివైనా సరే చెడ్డవైనా సరే, జరిగించిన ప్రతి వాటి ఫలం, దేహముతో జరిగించిన ప్రతి వాటి ఫలము ప్రతివాడు అన్నాడు. దెర్ ఈజ్ నో ఎగ్జామ్షన్. ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్షన్ ఉండదు. ప్రతివారు, సేవకుడు నిలబడాలి, సంఘ పెద్దలు నిలబడాలి, విశ్వాసులు నిలబడాలి, అందరూ నిలబడాలి న్యాయపీఠం ఎదుట. నిలబడినప్పుడు ఏమన్నాడు? దేహముతో జరిగించిన వాటి ఫలము మనము పొందుకోబోతున్నాం. అర్థమైందా? నీ దేహముతో ఏం జరిగించావో, నీకు ఇచ్చిన సమయంతో నువ్వు ఏం చేశావో, నీకు ఇచ్చిన ఆయుష్ నువ్వేం చేశావో, నీ దేహముతో జరిగించిన ప్రతి క్రియకు రేపు ప్రభు ఎదుట నిలబడినప్పుడు మనం అందరము పొందబోతూ ఉన్నాం ఫలం. మనమందరము ఆ ఫలం పొందబోతూ ఉన్నాం. దేవునిలో ఫలిస్తూ ఉంటే మంచి ఫలాలు ఇస్తాడు దేవుడు. ఒకవేళ ఫలించకుండా ఉంటే మనల్ని తీసుకెళ్ళి ఏం చేస్తాడు? నిత్య నరకాగ్ని గుండంలో వేస్తాడు. యుగ యుగాలు అది తప్పించబడాలనే దేవుని ప్రేమ. అది నీవు అక్కడికి వెళ్ళటం ఇష్టం లేకనే దేవుడు తన దాసులను పిలిపించి నిన్ను సరిచేస్తూ ఉన్నాడు. పిల్లారా, నువ్వు అక్కడికి వెళ్ళటం దేవునికి ఇష్టంలే. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో మన క్రియలు ఏవైనా సరే మనము విమర్శ దినముల దేవుని న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షపరచబోతున్నాం. మరొక మాట నేను చదివి ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట ఉండి, అది మన పాఠానికి మూల పాఠం. అది
6వ అధ్యాయము 4వ వచనంలో నేను ఒక మాట చదువుతాను, అక్కడ ముగిస్తాను. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై, నూతన జీవం, మనసు నూతనపరచబడాలి. తర్వాత మన కొరకు ప్రభువు నూతన జీవాన్ని సిద్ధపరిచాడు. నూతన జీవం నేను రాత్రి కూడా జ్ఞాపకం చేశాను. పరలోక పట్టణం, పునాదులు గల పట్టణం, ఆకలి దప్పులు లేని పట్టణం, నిలువరమైన పట్టణం ఈ లోకంలో మనకు ఎక్కడ లేదు. కనుక ఆ శాశ్వతమైన పట్టణానికి దేవుడు నిన్ను నన్ను వారసునిగా వారసురాలిగా చేశాడు. కనుక మనం ఎలా ఉండాలి అంటే ఆ నిత్య జీవాన్ని, లేదంటే ఆ జీవాన్ని మనము పొందుకునే వారంగా ఉండాలి. నూతన జీవాన్ని మనం పొందుకునే వారంగా ఉండాలి. ఆ నూతన జీవము ప్రతి మానవునికి ఇవ్వటం కొరకై అమ్మా ఏమన్నాడు, యేసు ప్రభువారు తన శరీరాన్ని మానవుని కొరకు అప్పగించుకున్నాడు. సర్వ మానవాళి కొరకు. అక్క సోదరి సోదరుడా, ఆ మానవుల్లో నీవున్నావు, నేనున్నాను. నీ కొరకు నా కొరకు యేసు ప్రభువారు సిలువలో అప్పగించుకున్నాడు. ఓ గొప్ప దేవుడు, ఆయన తన శరీరాన్ని నలగొట్టించుకున్నాడు నీ కొరకు. అన్యాయమైన తీర్పు పొందాడు, తన రక్తాన్ని కార్చాడు, చిందించాడు. తన ప్రాణమును నీకంటే ఎక్కువగా ఎంచుకోక తన ప్రాణమును నీ కొరకు సిలువలో అర్పించాడు. సిలువ వైపు చూద్దాం, ప్రభువు మన కొరకు చేసిన త్యాగాన్ని చూద్దాం. ఆయనిచ్చే నూతన జీవాన్ని పొందుకుందాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఇంకా ఎవరైనా ప్రభువు చేసిన ఆ కార్యము తెలుసుకోకుండా ప్రభు ఇచ్చే రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారేమో, ఈ రాత్రి సర్వమానవాళికి ఒక సందేశం ప్రభు ఇస్తున్నాడు. ఆయన సిలువలో కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా ప్రజలందరికీ పాప క్షమాపణ, రక్షణ. ఆయన రక్తంలో కడుక్కునే అనుభవం నీకుందా? ఆయన రక్తంలో నీ పాపాలు కడుక్కోవాలని నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? ఆశపడుతూ ఉన్నావా? ఎంతకాలం ఇంకా ఈ లోకంలో జీవిస్తావు? ఎంతకాలము లోక ఆశల్లో జీవిస్తావు? ఎంతకాలము ఇంకా పొరులాడుతూ ఉంటావు పాపములో? ఇదే మంచి సమయం. గతించిపోతా ఉంది కాలం, మార్పు లేని జీవితంలో ఉన్నావు. నిన్ను మార్చడం కొరకే తన ప్రాణమును పెట్టాడు, తన రక్తమును కార్చాడు. నీ పాపములు ఆయన రక్తంలో కడుక్కుంటావా? ఈ మధ్యాహ్నకాల సమయంలో కడుక్కోవడానికి ఇష్టపడుతూ ఉన్నావా? కడుక్కోవాలని ఆశపడుతూ ఉన్నావా? ఆయన నీ పాపాలు క్షమించడానికే ఈ లోకానికి వచ్చాడు. నీ పాపాలకు బలి అయిపోయాడు, నీ పాపాలకు యాగమైపోయాడు ప్రభువారు. అమ్మా, నీ కొరకు నా కొరకు సిలువలో బలి అయిన ప్రభువును చూద్దాం. ఆయన తన రక్తమును నీ కొరకు ధారపోశాడు, విలువ పెట్టి కొనాలని ఇష్టపడతా ఉన్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో యేసు ప్రభువు నేను నమ్ముకుంటానన్నా, నేను నమ్ముకుంటాను, నాకు నా ప్రభువు కావాలి, నాకు ఈ లోకం వద్దు, ఈ లోకము అల్పకాలమైనది అని అనుకుంటూ ఉన్నావా? నీ హృదయంలో యేసు ప్రభువుని స్వీకరించు. ఆయన ఇచ్చే నిత్య జీవము పొందుకో. యుగ యుగాలు ప్రభుతో నీవు ఉంటావు, యుగ యుగాలు, తరతరాలు. మార్పు లేని దేవుడు కనుక మార్పు లేని దేవునితో నువ్వు ఆయనతో పాటు ఆ నిత్య జీవము కలిగిన ఆ పరలోక రాజ్యానికి నువ్వు వెళ్తావు. ఇంతకంటే భాగ్యం ఏం కావాలి? కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో అట్టి దేవుని వైపు చూద్దాం, దేవునిలో ఫలిద్దాం, దేవుని ఉద్దేశం ప్రకారం మనం వెళదాం, దేవునికి అనుకూలంగా మనం జీవిద్దాం, దేవుని చిత్తాన్ని తెలుసుకుందాం, దేవుని వాత్సల్యతను మనం ఇతరులకు చూపిద్దాం. ఈ సంవత్సరంలో కనీసము ఈ 365 రోజులైపోయేలోపు ఒక్కరినైనా మనము మారుద్దాం, ప్రభు వైపుకు పిలుద్దాం, తీసుకొద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.